హాయ్ అందరికీ! ఈ వీడియోలో ఇంట్లోనే సేవింగ్ మిషన్ బెల్ట్ ఎలా రెడీ చేసుకోవాలనేది చూపించబోతున్నాను. ముందుగా ఇలాంటి ఒక కాటన్ క్లాత్‌ని తీసుకోవాలి. కొంచెం సైజు పెద్దగా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే మనం పీసెస్ కట్ చేసుకున్నప్పుడు అది లెంత్ సరిపోవాలి కదా! అందుకని చెప్పేసి సైజు పెద్దగా ఉండాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లాత్‌లో ఉండే ఈ క్రాస్ పీస్‌ని కట్ చేసేసుకోవాలి. అంటే మనం నెక్ పీసెస్‌కైతే ఎలాంటి క్లాత్‌ని వేస్తామో ఇలా క్రాస్‌లో ఉండేలాగా చూసుకొని క్లాత్‌నైతే కట్ చేసేసుకోవాలి. ఒక పీస్ కట్ చేసిన తర్వాత మిషన్‌కి పెట్టేసి సైజ్ చూసుకోండి. ఒక పీస్ సరిపోలేదు, సైజ్ అనేది తక్కువైతుంది అనిపిస్తే ఇంకొక పీస్ కట్ చేసేసుకోండి. ఒకవేళ ఎక్స్ట్రా ఉంది, 2 పీసులు ఎక్కువ అయింది అనిపిస్తే కట్ చేసేసుకోవచ్చు కూడా. నేనైతే ఇక్కడ 2 పీసెస్‌ని తీసుకున్నాను. మామూలుగా మిషన్‌కి మోటార్ ఉన్న వాళ్ళు మోటార్‌తో స్టిచ్ చేస్తారు. కానీ పవర్ పోయినప్పుడు, అర్జెంట్ బ్లౌజెస్ ఉన్నప్పుడు ఈ బెల్ట్ యూజ్ అవుతుంది. మనం షాప్‌లో తీసుకున్న బెల్ట్ అనేది దానికొచ్చిన పిన్ ఉంటుంది కదా! ఆ పిన్ విరిగినప్పుడు కానీ, బెల్ట్ తెగినప్పుడు కానీ మనకది వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ కొనాల్సి వస్తుంది. ఇలా క్లాత్‌తో రెడీ చేసుకున్న బెల్ట్ అనేది కొన్ని ఇయర్స్ వరకు ఉంటుంది. ఇలా 2 పీసెస్ కట్ చేసిన తర్వాత అయితే నీడిల్‌కి 2 వరుసల థ్రెడ్‌ని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ థ్రెడ్ 4 లేయర్స్ అవుతుంది కదా! దీన్ని మనం 2 పీసెస్‌ని జాయిన్ చేయడానికి ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఒక పీస్‌ని తీసుకొని ఇంకొక పీస్‌కి ఆపోజిట్ డైరెక్షన్‌లో పెట్టాలి. సేమ్ డైరెక్షన్‌లో పెడితే అది సాగదు. సాగడానికి వీలుగా ఉండేలాగా ఈ కోన్ షేప్ వచ్చే పీస్‌కి ఇంకో పైన పెట్టే పీస్‌ని ఈ కోన్ అనేది అటు సైడ్ ఉండేలాగా చూసుకొని పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మనం 2 లేయర్స్ పెట్టాము కాబట్టి థ్రెడ్ కొంచెం స్ట్రాంగ్‌గానే ఆగుతుంది కుట్టు అనేది. నేను 2 టైమ్స్ కుట్టు అయితే వేశాను. ఒకవేళ మీ దగ్గర మిషన్ ఉంటే ఆ మిషన్‌తో కూడా వేయొచ్చు. నేను వీడియోలో చూపించడం కోసమని ఇలా చేత్తో వేస్తున్నాను. నేను మిషన్ థ్రెడ్ అనేది నాది తెగిపోయింది కాబట్టి దాంతో వేయలేను. అలాగే మీకు చూయించొచ్చు కదా అని చెప్పేసి ఇలా నీడిల్‌ని తీసుకొని వేస్తున్నాను. మిషన్ అనేది బావుంటే దాంతోనే వేసేయొచ్చు. కుట్టు వేసేటప్పుడు ముడతలు రాకుండా చూసుకోవాలి. ఇలా కుట్టు వేయడం కంప్లీట్ అయిన తర్వాత ఒక నాటు వేసేసి థ్రెడ్‌నైతే కట్ చేసేసుకోవాలి. అలాగే పైన ఎక్స్ట్రా ఉన్న పీసెస్ ఉన్నాయి కదా! వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్ట్రెయిట్‌గా కట్ చేసుకోవాలి ఎడ్జెస్‌లో. మనం ఇప్పుడు ఇలా మనం క్లాత్‌నైతే పట్టుకొని లాగితే సాగేలాగా ఉండాలి. కుట్టుకు బయట ఉన్న ఈ ఎడ్జెస్ క్లాత్ ఉంది కదా! అది లోపలికి వెళ్ళేలాగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లాత్‌నంతా రోల్ చేసేసేయాలి. ఇక్కడ అందరూ పడుకున్నారు మా పిల్లలు, మా హస్బెండ్ కాబట్టి నేను ఎవరి హెల్ప్ తీసుకోలేను. లేదంటే ఎవరి హెల్ప్ అయినా తీసుకుంటే ఇంకా తొందరగా ఈజీగా అయిపోతుంది. నాకు ఒక్కదాన్ని ఇబ్బంది అవ్వడంతో ఇలా మిషన్‌కి ఇలా ఒక నాటు వేసేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డ్ చేసేస్తున్నాను. ఎవరు లేరంటే ఇలా కూడా చేయొచ్చు. చూడండి మొత్తం కూడా ఇలా మనం ఏదైతే థ్రెడ్ స్టిచ్చింగ్ చేసామో దాన్ని లోపలికి వెళ్ళేలాగా చూసుకొని థ్రెడ్‌నంతా కూడా ఇలా రోల్ చేసేసేయాలి. ఇలా కంప్లీట్‌గా రోల్ చేసేసుకున్నాక మనం మిషన్ దగ్గర నాటు వేసాం కదా! ఒక ఎడ్జెస్, ఆ ఎడ్జెస్‌ని ఓపెన్ చేసేస్తున్నాను. ఈ 2 ఎడ్జెస్‌ని కూడా జాగ్రత్తగా పట్టుకోవాలి. మనం కొంచెం లూజ్‌గా వదిలిపెట్టినా సరే మనం ఫోల్డ్ చేసిందంతా కూడా ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ నార్మల్ క్లాత్ లాగా రెడీ అవుతుంది. అలా కాకుండా జాగ్రత్తగా పట్టుకొని ఇలా మిషన్‌కి అయితే మనం సైజ్ చూసుకోవాలండి. ఇంతకుముందులాగే నీడిల్‌కి 2 వరుసల థ్రెడ్‌ని తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ బెల్ట్‌ని దానికి పెట్టేసేయాలి మిషన్‌కి. పెట్టేసి ఒక కుట్టయితే వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా నార్మల్‌గా మిషన్ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తది కదా! థ్రెడ్ అనేది ఎలా పెట్టాలనేది. కింద నుంచి రింగ్‌కి తీసి పై వరకి పైన మిషన్ రింగ్‌కి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసి మనం సైజు కొంచెం చూసుకోవాలి. ఎక్కువైతే కట్ చేసేసుకోవచ్చు. తక్కువైతే ఏం చేయలేం. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎంత సైజు ఉందో అంత సైజుకి చూసుకొని ఒకదాని పైన ఒకటి ఎడ్జెస్ అనేది కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఒకదాని పైన ఒక ఎడ్జెస్ పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కుట్టయితే వేసేసుకోవాలి. మొత్తం ఇలా కంప్లీట్‌గా కుట్టయితే వేసేసుకున్నాను. ఇప్పుడు మనకైతే బెల్ట్ అనేది రెడీ అయిపోయిందండి. మనం ఈజీగా కొన్న బెల్ట్ ఎట్లయితే షాప్‌లో తీసుకున్న బెల్ట్ ఎలాగైతే పెడతామో అలాగే పెట్టేసి మనం సెట్ చేసేసుకోవచ్చు. చూడండి కంప్లీట్ అయిపోయింది. కుట్టిన తర్వాత మీకు బెల్ట్ లూజ్ అనిపించిందనుకోండి, ఇప్పుడు ఎక్కడైతే స్టిచ్ వేశారో అక్కడ మళ్ళీ బెల్ట్‌ని కట్ చేసేయండి. ఆ ఎడ్జెస్‌ని ఒకదాని పైన ఒకటి పెట్టి మళ్ళీ కుట్టు వేసేయండి. చిన్నగా అవుతుంది సైజ్ అనేది.
మీకు ఇంకా స్టిచ్చింగ్‌లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.